న్యూఢిల్లీలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శరద్ పవార్తో పాటు ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలే కూడా పాల్గొన్నారు. నిన్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను కలిసిన శరద్ పవార్ తాజాగా ప్రధాని మోదీతో భేటీ కావడం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక రాజకీయ సమకాలీన అంశాలపై చర్చించినట్లు సమాచారం. న్యూఢిల్లీలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శరద్ పవార్తో పాటు ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలే కూడా పాల్గొన్నారు. నిన్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను కలిసిన శరద్ పవార్ తాజాగా ప్రధాని మోదీతో భేటీ కావడం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక రాజకీయ సమకాలీన అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించారు? తాజా రాజకీయ పరిణామాలు చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం వస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. సో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపైన చర్చ చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలే కూడా ఆయనతో పాటు ఉన్నారు. సో ఆమె ప్రధాని నరేంద్ర మోడీ భేటీలో భాగంగా ఆమె కూడా పాల్గొన్నారు. సో నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను శరద్ పవార్ కలిసి అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు దీప్కేతో. సో ఈ రోజు తాజాగా ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న దీప్కేతో భేటీ అయిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి దానికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 3 రోజులుగా దీక్ష జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. కాబట్టి సో ఆ దీక్షలో పాల్గొన్నటువంటి వారికి మద్దతుగా నిలుస్తూ సో అభిజిత్ దీప్కేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయిన తర్వాత సో అనేక అంశాలు ప్రధానంగా చర్చించారు. సో చర్చించిన తర్వాత ఈ రోజు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో శరద్ పవార్ భేటీకి సంబంధించి ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పైన చాలా మంది నేతలు, ఢిల్లీలో ఉన్న కీలక నేతలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, నిన్న అభిజిత్ దీప్కేతో భేటీ అయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంభాషణకు సంబంధించి సో ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేస్తున్నారా, అదే అంశాలపైన చర్చిస్తున్నారా, లేదంటే ఏరే అంశం పైన చర్చ జరుగుతుందా ఏంటి అనేది కూడా ఇప్పుడు శరద్ పవార్ బయటకు వచ్చిన తర్వాత, తన కూతురు ఎంపీ సుప్రియా సూలే బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడితే గానీ అప్పుడు మనకి సమాచారం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏ అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతున్న విషయం మాత్రం ఇప్పటివరకైతే వెల్లడి కాలేదు. కాకపోతే భేటీ మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి కూడా కీలక నేతలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.